not old people. Yeah, young people. Yeah, youngest person sitting here. 96 people come. 26 son. Rajkumar కూడా వచ్చారు కదా, రాజ్కుమార్. ఓకే. We shall be alright. We shall be alright. We shall be alright someday. Oh, hold it in my heart. I do believe we shall overcome someday. We shall live in peace. We shall live in peace. We shall live in peace someday. Hold it in my heart. I do believe we shall overcome. हम होंगे कामयाब एक दिन. Thank you. Please clap. Okay. Ada. ఈ విరలు అన్ని జాయింట్స్ కలపాలి. While hitting, all the joints will hit. From all the nerves you get lot of energy. And their body blood circulation will be very fast. So like this. Senior Citizens Association, Welfare Association. I am the Secretary General. ఒక చిన్న మాట చెప్పి మనం స్టార్ట్ చేస్తాం. ఈ MG3 ఒక మంచి ఒక ప్రేరణ ఒక అతను నాకు ఇచ్చారు. ఒక అతను నాకు ఫోన్ చేశారు. ఐ డోంట్ వాంట్ టేక్ ద నేమ్. దట్ పర్సన్ మే బి హియర్ ఆర్ మే నాట్ బి హియర్. ఈస్ ఎ సూపర్ సీనియర్ సిటిజన్. దేశారు నువ్వు కొత్త సెక్రటరీ అయ్యారు కదా, ఒక చిన్న రిక్వెస్ట్, నా ఇంటికి ఒకసారి రాగలరా? సో వై నాట్? I thought there is something maybe others. Why you also called me specifically? I went there. He was in tears. They last one పెద్ద ఇల్లు 3 కొడుకులు అమెరికాలో ఉన్నారు. కానీ వాళ్ళు ఓల్డ్ ఏజ్ హోమ్ అలా అండి, సొంత నుండిలో మాట్లాడడానికి ఎవరు లేరు, వారు కూడా ఫోన్ కూడా చేయడం లేదు. ఆ సిచ్యువేషన్లో ఉంది. అప్పుడు భగవంతుడు నాకు ఒక ప్రేరణ వచ్చింది. సీనియర్ సిటిజన్స్ ఆర్ ఫేసింగ్ లోన్లీనెస్ అండ్ ఐసోలేషన్ అంది, కానీ ఏం లేదు ఆ సిటీ. అప్పుడు నేను డిసైడ్ చేశాను, మన కమ్యూనిటీ మీటింగ్లో ఈ విషయం పెట్టాను. ఏదైనా సీనియర్ సిటిజన్ కోసం మంచిగా ప్రాక్టీస్ చేయాలి, వాళ్ళందరికీ జూనియర్ సిటిజన్ చేయించాలి. ఎస్, జూనియర్ సిటిజన్ చేయించాలి. ఆ కాన్సెప్ట్లో MGT మీట్ గ్రీన్ అండ్ ఫీస్ ప్రోగ్రామ్ పెట్టాం. సో ఎస్టర్డే మంచి కలెక్టర్ వెరీ హ్యాపీ. వాళ్ళు ఏం చెప్పారంటే చేశారు, ఇదే వన్స్ ఇయర్ కాదు, ఎవ్రీ 3 months కనీసం మీరు పెట్టాలి. అందరికీ ఆ జోష్ రావాలి. సండే అఫెన్షియల్లీ కాల్ మీ జోష్. అదే నా పేరు జోష్ యాక్చువల్లీ. థ్యాంక్ యూ సార్. అందరికీ ఇంకొకసారి నమస్కారం. ఈరోజు మన కార్యక్రమం మన అతిథుల ఆహ్వానంతో ప్రారంభిద్దాం. ముందుగా ఈ ప్రోగ్రాం ప్రెసిడెంట్గా ఉన్న కె మంగపతి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. తర్వాత సెక్రటరీ గారు, ఆల్రెడీ జోష్ గారు వేదిక మీద ఉన్నారు, జోష్ గారు వస్తారు. నెక్స్ట్ భారతి గారు, కమిటీ మెంబర్స్ భారతి గారు రావాలి. అలాగే శీతల్ గారు, డాక్టర్ శీతల్ గారు వేదిక మీదకి రావాలి. నెక్స్ట్ వెంకట్రాజు గారు వస్తే రావాలి. నెక్స్ట్ మన అతిథులను కూడా మనం ముందుగా పిలుచుకుందాం. మన కమిటీ మెంబర్స్ వచ్చిన తర్వాత అతిథులందరినీ కూడా జ్యోతి ప్రజ్వలన చేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా కోరుతున్నాను. ముఖ్య అతిథి బాలమోహన్ దాస్ గారితో పాటు మిగిలిన అతిథులందరూ కూడా జ్యోతి ప్రజ్వలన జరుగుతుంది. ఇదే సందర్భంలో మీరందరూ ఏకాగ్రతతో ఈ మాటలు వినాలని చెప్పి మనస్ఫూర్తిగా మమ్మల్ని అభ్యర్థిస్తున్నాను. అందులో ఈ విజ్ఞాన కేంద్రం ఓ మంచి ప్రాకారం, ప్రతి ఒక్కరూ ప్రదర్శించారు.
లయన్స్ క్లబ్ అయినా రోటరీ అయినా నాకు ఓన్ ట్రస్ట్ ఉంది, కన్సర్న్, ఒక ఐఎమ్ ఫ్రమ్ కేరళ 4 ఆర్గనైజేషన్స్ కూడా మెంబరు, ఈవెన్ మలయాళీ కౌన్సిల్లో సెక్రటరీ, మీటింగ్ హెడ్ క్వార్టర్స్ ఉంది. ఇలాంటి మొత్తం సర్వీస్ యాక్టివిటీస్ నా ఫస్ట్ 35 మండలం ముందు పెద్దవాళ్ళు, పాడేరు, వడ్డాంగి, చీడిగడ, చోడవరం, ఎస్కోట, ఎల్కోట అన్ని అలాంటి 35 మండలం నేను సర్వీస్ యాక్టివిటీ, హెల్త్ కేర్, ఎడ్యుకేషన్, స్కిల్ డెవలప్మెంట్. అండ్ ఎవరికి ఏదైనా అవసరం ఉంది. సో ఐ టెల్ పీపుల్ మైన్ ఇస్ ఎ సింగిల్ విండో సిస్టమ్. ఒక ప్రాజెక్ట్ బేస్డ్ కాదు, పీపుల్ బేస్డ్. ఎవరికి ఏమైనా అవసరం ఉంటే నా దగ్గర రావచ్చు. అండ్ ఐఎమ్ అసోసియేట్ విత్ ఆల్ ద బ్లడ్ బ్యాంక్స్. ద ల్యాండ్స్ వీ హ్యావ్ బ్లడ్ బ్యాంక్, రోటరీ వీ హ్యావ్ బ్లడ్ బ్యాంక్, దన్నీ ఉంది. సో ఇన్ షార్ట్ చెప్పడం అయితే 24/7 ఐఎమ్ ఇన్ ద సర్వీస్ సెక్టర్. ఐ వాస్ ఇన్ యూనివర్సిటీ, కొంత రోజు టీచింగ్ చేశాను, తర్వాత యూనిసెఫ్ చేశాను, వెలుగులో చేశాను, అన్నీ సర్వీస్ సెక్టర్లో చేసింది. లైక్ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, సీనియర్ సిటిజన్ కూడా రిజర్వేషన్ కావాలి. దేనికే ఎనీ పబ్లిక్ సర్వీస్ యూటిలిటీ సెంటర్స్ ఉంది, లెట్స్ సే బ్యాంక్, ఎనీ ఇండస్ట్రీ, రైతు బజార్, ఈవెన్ ఎ మటన్ షాప్, ఎనీ పబ్లిక్ సర్వీస్ యూటిలిటీ ప్లేస్లో సీనియర్ సిటిజన్కు రిజర్వేషన్ కావాలి. బ్యాంకులో ఎక్కువ క్రౌడ్ ఉంది, ఐడి కార్డ్ చూపిస్తాను, మేడం సారీ ఐఎమ్ డాక్టర్ పీకే జో సీనియర్ సిటిజన్. సో ఏమైంది? కాదు దేర్ ఇస్ ఎ జియో గవర్నమెంట్ ఆర్డర్, సీనియర్ సిటిజన్గా ఎక్కడైనా ప్రిఫరెన్స్ ఇవ్వాలి. ఆ జియో ఇప్పటివరకు అవ్వలేదు. దానికోసం పోరాటం చేస్తాను. వీడి లోట పోరాటం. నేను యాజ్ ఎ రైట్ బేస్డ్ యాక్టివిస్ట్ కూడా, రైట్ టు ఇన్ఫర్మేషన్, రైట్ టు ఎడ్యుకేషన్, రైట్ టు వర్క్ అన్నీ పోరాటం చేసి ఒక పాలసీ తయారు చేయాలి. ఒక పాలసీ వచ్చినప్పుడు వెందర్స్ ఏ జియో యూ క్యాన్ సే సార్ మీరు ఏమనకూడదు, ఐఎమ్ సీనియర్ సిటిజన్, దెర్స్ ఏ జియో, మనకు ప్రిఫరెన్స్ ఇవ్వాలి. అప్పుడు మేడం కూర్చున్నారు కౌంటర్, వాళ్ళు ఏం చెప్తారు, సార్ కొద్దిగా సైడ్ ఇవ్వండి, ఈ సార్ సీనియర్ సిటిజన్కి వాళ్ళకి ఫస్ట్ వాళ్ళ కేసు చూస్తాం. అండ్ సెకండ్ థింగ్ ఇప్పుడు విశాఖపట్నంలో కూడా చిల్డ్రన్స్ థియేటర్ ఉంది, చిల్డ్రన్స్ క్లబ్ ఉంది, సీనియర్ సిటిజన్కి ఏముంది? నథింగ్. ఇప్పుడు ఒక 15 years బ్యాక్ రోసయ్య గారు చీఫ్స్ ఉన్నప్పుడు ఏదో ఒక ల్యాండ్ అలాట్ చేశారు. నా పాస్ట్ ప్రెసిడెంట్ గారు, పాస్ట్ ప్రెసిడెంట్ అందరూ తెలుస్తుంది. వాళ్ళు కూడా బాలమోహన్ దాస్ గారు కూడా పోరాటం చేశారు. కానీ ఐఎమ్ నాట్ బెలిటిలింగ్ ఆర్ డిస్కౌంటింగ్ దర్ ఎఫర్ట్. కానీ వాళ్ళ పర్సిస్టెన్సీ కంటిన్యూస్ అవ్వలేదు. ఆ ల్యాండ్ అక్కడ కూడా ఇప్పుడు కూడా ఉంది. వెళ్ళి చూశాను, ఫోటో తీశాను. వ్యత్యాస బిగ్గమ డంపింగ్ యార్డ్ కూడా ఈవీఎంస్ ఒక బోర్డు కూడా అక్కడ పెట్టింది. సో ఎందుకు దేనికి ఇప్పుడు పోరాటం చేయాలి? దర్ షుడ్ బి ఏ జియో, మండల్ లెవెల్, డిస్ట్రిక్ట్ లెవెల్, స్టేట్ లెవెల్, నేషనల్ లెవెల్. సీనియర్ సిటిజన్కి సపరేట్ ఒక ప్లేస్ ఇవ్వాలి. దర్ షుడ్ బి ఏ జియో. దిస్ వాస్ మై సెకండ్ డిమాండ్. అదే ఉద్దేశం చెప్పుకుంటుంది. సో ఇప్పుడు కలెక్టర్ దగ్గర, మినిస్టర్ దగ్గర ఎందుకు తిరగాలి? ఏం అవసరం ఉంది? వెన్ దెర్ ఇస్ ఏ జియో, గవర్నమెంట్ హ్యాస్ టు అలోకేట్ దట్ ల్యాండ్, మండల్ లెవెల్. థర్డ్ థింగ్, ఇప్పుడు విశాఖపట్నం సీనియర్ సిటిజన్ యాక్చువల్లీ విశాఖపట్నం సీనియర్ సిటిజన్ అసోసియేషన్ ఒక సిటీ లెవెల్ అసోసియేషన్ అయిపోయింది. ఇండియా లివ్స్ ఇన్ ద విలేజెస్. మహాత్మా గాంధీ ఎప్పుడో చెప్పారు, సార్ బాగానే తెలుసు. ఇండియా లివ్స్ ఇన్ ద విలేజెస్. 70 to 75% ఆఫ్ ద పాపులేషన్ లివింగ్ ద విలేజెస్. అయితే కనీసం మండల్ లెవెల్ అయినా సీనియర్ సిటిజన్ అసోసియేషన్ ఉండాలి. సో యాజ్ అ జనరల్ సెక్రటరీ జనరల్ మై మేనిఫెస్టోలో నేను చూపించాను. ఐ హ్యావ్ 2 years టైం. ఈ 2 years టైంలో కనీసం 3 మండల్ లెవెల్ అసోసియేషన్ నేను తయారు చేస్తాను. ఆల్రెడీ ప్రాసెస్ స్టార్ట్ అయ్యింది. విశాఖపట్నం డిస్ట్రిక్ట్, అనకాపల్లి ఆల్సో ఐఎమ్ కవరింగ్, అనకాపల్లి వదిలేదు. సో ఈవెన్ ద బేసిక్ రైల్వే రిజర్వేషన్ కన్సెషన్ కూడా ఎప్పుడు తీశారు. నాట్ ఓన్లీ రైల్వే, ఎయిర్ ఫ్లైట్లో వెళ్ళినప్పుడు రిజర్వేషన్ ఉండాలి, కన్సెషన్ ఉండాలి. బై రోడ్ ఇప్పుడు ప్రతి స్టేట్లో ఇప్పుడు మహిళా వాళ్ళకి ఫ్రీ ట్రాన్స్పోర్ట్ ఇస్తున్నారు. వాట్ అబౌట్ సీనియర్ సిటిజన్? సో నేను స్టార్టింగ్లో చేశాను. మేడం అడిగారు, ఇది ఉద్దేశం, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ దిస్ మీటింగ్? ఇదొక ఏం చెప్పాలి? స్నేహమిలన్. అందరూ కలిసిమెలిసి ఉండాలి, సుఖం దుఃఖం అన్నీ షేర్ చేయాలి. అది
సంవత్సరంలో ఒకసారి కాదు, అట్లీస్ట్ వన్స్ ఇన్ 3 months. ఇది ఒక ఎక్స్పెరిమెంట్. ఎలాగా రెస్పాన్స్ ఉంది, అందరూ ఎంజాయ్ చేస్తున్నారా, వాట్ ఆర్ ద గుడ్ థింగ్స్, వాట్ ఆర్ ద థింగ్స్ వీ హ్యావ్ టు ఇంప్రూవ్, అదన్నీ ఈరోజు డిసైడ్ చేస్తాం. అలాగే ఇప్పుడు విశాఖపట్నం డిస్ట్రిక్ట్ సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ అసోసియేషన్ లాంటివి, పెన్షనర్స్ అసోసియేషన్స్ ఉన్నాయి అనేక చోట్ల. ఉదాహరణ మా కాలనీలోనైతే కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్లో ఎక్కువ మంది సీనియర్ సిటిజన్స్ ఉన్నారు. అలాగే అన్ని చోట్ల కూడా ఉన్నాయి. కాబట్టి విశాఖపట్నంలో ఉండే అందరినీ ఒక చోటుకి తీసుకురావాలనే ఒక ఉద్దేశంతో ఈ ఎంజీటీ ఏర్పాటు చేయడం జరిగింది. దీని తాలూకు ఆలోచన అయితే కనుక జోస్ గారిదే. ఇతర ట్రేడ్ యూనియన్ ఉద్యమాల్లో ఉన్నటువంటి అనేక మంది మిత్రులు ఇక్కడ కలిసేదానికి అవకాశం కలిగింది. ఎల్ఐసి కానీ, బ్యాంక్స్ కానీ, లేదా స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ, ఇతర కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో పనిచేసినటువంటి వాళ్ళు కానీ అనేక మందిని కలిసేదానికి అవకాశం కలిగింది. మేము ఇప్పటి వరకు సెక్టార్ వారీగా నిర్వహిస్తున్నటువంటిది ఇది ఓ సమూహకంగా నిర్వహించడం అనేది ఇది చాలా మంచి ప్రయత్నం. ఈ ప్రయత్నానికి పూనుకున్నటువంటి రమాప్రభ గారికి, ఆలోచనని కొరుకలుపునటువంటి జోషి గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అసోసియేషన్ ప్రెసిడెంట్ మంగపతి గారిని ఆ అసోసియేషన్ కోసం ఒక 1 minute చెప్పవలసిందిగా కోరుతున్నాను. మా గురుతుల్యులు ఆచార్య బాలమోహన్ దాస్ గారు, తర్వాత మహిళా సోదరీమణులు సన్యాసిరావు గారు, తర్వాత మా విశాఖపట్నం వారికి ఆశీర్వచనములు, పెద్దలందరికీ తల వంచి నమస్కారములు. వీరు స్వాగతం సుస్వాగతం. నన్ను 2 నిమిషాలని ముందు నుంచే బ్రేక్ వేస్తున్నారు. మా విశాఖపట్నం డిస్ట్రిక్ట్ సీనియర్ వెల్ఫేర్ అసోసియేషను మొదటగా పెద్దల ఆశీర్వచనంతో ఛత్రఛాయలో 2015లో విశాఖ వరిష్ఠ పౌరుల సమైక్య వేదిక అని స్టార్ట్ అయింది. ఆ తర్వాత దానిలో సీనియర్ సిటిజన్ ఎన్నో అసోసియేషన్లన్నీ ఎఫిలియేట్ చేసుకుని మన విశాఖపట్నంలో ఉన్న సీనియర్ సిటిజన్స్ అందరినీ ఒక తాటి మీద నడపాలి అని మా పెద్దలు అందరూ వారి మంచి ఆలోచనతో ముందుకొచ్చారు. ఆ తర్వాత విశాఖ వరిష్ఠ పౌరుల సమైక్య వేదిక అనేసరికి ఇప్పుడు మనకి తెలుసు కదా, స్కూల్లో పిల్లలకి పెద్దలకి కూడా తెలుగు ఎంత బాగా వచ్చో వారికి అర్థం కాలేదు విశాఖ వరిష్ఠ పౌరుల సమైక్య వేదిక అంటే ఏమిటో. అందుకని దాని 2019లో విశాఖపట్నం డిస్ట్రిక్ట్ సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ అసోసియేషన్ పేరు మార్చి దాన్ని వేరే రిజిస్ట్రేషన్ చేసి మేము 2019 నుంచి నడుపుతున్నాము. నేను ఇప్పుడు 3వ ప్రెసిడెంట్. మొట్టమొదట మా డాక్టర్ టీవీఎస్ రావు గారు, ఆ తర్వాత చల్లా వెంకటరావు గారు, తర్వాత నేను ఇప్పుడు. ఇది మా తాలూకు విశాఖపట్నం డిస్ట్రిక్ట్ సీనియర్స్. మాకు అప్పుడు మేము కృషి చేసి మేము కలెక్టర్ గారి దగ్గర మా అసోసియేషన్ డిస్ట్రిక్ట్ అసోసియేషన్ కాబట్టి దానికి మేము ఒక ఆఫీస్ సంపాదించాము. రాణి చంద్రమణిదేవి పెదవాల్తేరులో ఉన్న హాస్పిటల్లోనే అసిస్టెంట్ డైరెక్టర్ గారి ఆఫీస్ పక్కనే మాకు కూడా ఆఫీస్ ఇచ్చారు. ఆ ఆఫీసులో మేము ప్రతి మంగళవారం కూర్చుంటాము. మా ఆఫీస్ బేరర్స్ అందరూ సీనియర్ సిటిజన్ కూడా వస్తూ ఉంటారు. డాక్టర్ గోపి అని ఒక ప్రముఖ కవి ఉన్నారు. ఆయన సీనియర్ సిటిజన్స్ కోసం చెప్పిన ఈ మాట అయితే నాకు ఎప్పుడు గుర్తుంటుంది. ఆ వృద్ధోపనిషత్ అని ఆయన ఒక కవిత రాశారు. అందులో వృద్ధాప్యం చాలా విలువైనది, అది జీవన సారాంశం దశ అని ఆయన అంటారు. అలాగే వృద్ధుడంటే జ్ఞానాభివృద్ధికి తోడ్పడుతూ మార్గదర్శనం చేసేవాడని, వృద్ధుడంటే ముసలివాడు కాదు, వృద్ధి పొందినవాడు, సమాజానికి మార్గదర్శిగా ఉండేవాడు అని, అంత గొప్ప జ్ఞానం కానీ అనుభవం కానీ ఉన్న ఇంతమంది ఒకే చోటికి చేరటం ఇది సమాజానికి అన్ని విధాలా సహాయకారిగా ఉంటుందని ఆశిస్తూ ఈ మన కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా డాక్టర్ బాలమోహన్ దాస్ గారిని కోరుతున్నాను. డాక్టర్ జోస్ కాదు, నేను జోష్ అని మేమంతా అంటూ ఉంటాం. ఆయనే చెప్పుకున్నారు. జోష్ గారు వేదిక మీద చాలామంది పెద్దలు ఉన్నారు కాబట్టి అందరి పేర్లు చెప్తే సమయం ఎక్కువ అవుతుంది కాబట్టి వేదిక మీద సభలో ఉన్న పెద్దవారికి నమస్కారాలు, చిన్నవారికి అభినందనలు. నాకు 55 సంవత్సరాలు వచ్చినప్పుడే కొంచెం సీనియర్ సిటిజన్ ఉద్దేశాలు ఉండేవి. ఆ ఉండటం వలన 55 సంవత్సరం ఎంటర్ కాగానే నేను ఆంధ్ర యూనివర్సిటీ పోస్ట్ ఆఫీస్లో ఒక 50,000 రూపాయలు సీనియర్ సిటిజన్స్ కోసం ఉండాలనే ఉద్దేశంతో డిపాజిట్ చేశాను. ఒకసారి వచ్చిన అతిథులందరినీ కూడా ఈ ఎంజీటీ తరపున
చిన్న చిరు సత్కారం. ఆ సత్కారాన్ని భారతి గారు, జోస్ గారు వారు చేయవలసిందిగా కోరుతున్నాం. పేరు జూనియర్ రాజబాబు. అప్పలేకుండా ఎవరు లేరు. ఇందాక నుంచి తీతో తీతో అంటూ నా ప్రాణం తీసేస్తున్నావు కదా. తీతో అంటే ఏంటి? తీతో అంటే తీసేసిన తహసీల్దారు 2 రూపీస్, 1 రూపీస్, 10 రూపీస్. మరి చప్పట్లు వినిపించలేదండి. చాలా చాలా థ్యాంక్స్ అండి. వెల్కమ్ అంటాడు, మటన్ అంటే చికెన్ అంటాడు. కొత్తగా ఫారెస్ట్ ఆఫీసర్ వచ్చాడు కదా అని చికెనే ఉండేను. ఆ చికెన్తోనే నా ముక్కు మీద కొట్టాడు. ఉప్మా పోయే, ఆ పూడిని పోయే, ఇది ఉప్మా పోయే, ఆ ముద్దిస్తామన్నాను. చప్పట్లు వినిపించాలండి కళాకారులు క్లాస్ పిల్లలకు భయపడిపోయాం. చప్పట్లు వినిపించాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ. పాట పాడతారండి ఆయన పాట. చదివి కడాని సోకు చూడగానే జిల్లంది నాకు, ఇలా రాసి పెట్టి ఉన్నది మనకు, ఇలా రాసి పెట్టి ఉన్నది మనకు. అమ్మంగమ్మ చప్పట్లు వినిపించాలండి. అదే నాకు కావాల్సింది. థ్యాంక్స్ అండి, ధన్యవాదాలు. ఇదిగో మా గురుగారు మన సంతోషాన్ని చూసి మన ఆనందపడుతుంటే మనకి ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఏం చేసేది అదే, రోజు నాతో వస్తారు, నెలకి 30 రోజులు నాతోటే ఉంటారు, అందరిని కూడా ఎంటర్టైన్ చేస్తుంటారు. ఓకే, థ్యాంక్ యూ రాజబాబు గారు. ఇప్పుడు అయితే ముందు ఈ ప్రోగ్రాం కోసం నేను చాలా పక్కన పెట్టి వచ్చాను, కానీ భగవంతుడు నాకు ఇచ్చిన 9 నిమిషాల టైమే. ఓకే, నా షో ఎవరైతే చూస్తారో వాళ్ళు చాలా అదృష్టవంతులు. మీ లైఫ్లో మీరు ఇటువంటి షో చూసామా అని అనిపిస్తుంది మీకు. రెడీ, మీ మనసులో ఏమన్నా చెప్తాను, మీలో ఎవరు ATM పిన్ నెంబర్ చెప్పమని చెప్తాను. మీ మనసులో ఏమనుకున్నా ఆ పేరు డైరెక్ట్ గా రాస్తాను. నేను ఒక చిటికి వేస్తే ఇక్కడ అన్ని ఫోన్లు కూడా ఆగిపోతాయి. యూ నెవర్ సీన్ బిఫోర్. మీరు అమెరికా నుంచి అనకాపల్లి వరకు ప్రపంచంలో ఎక్కడి నుంచి ఎటువంటి పెద్ద పెద్ద కళాకారులు చూసినా ఇప్పుడు నుంచి చేసేది మీ ప్రపంచం మీరు ఎక్కడ చూడలేరు, చూడబోరు. రెడీ, ముందుగా ఒక చిన్న మైండ్ గేమ్ ఆడదాం. మైండ్ గేమ్ లో భాగంగా ఒక చిన్న లూడో గేమ్ కాయిన్ ఉంది నా దగ్గర. ఆ కాయిన్ లో, ఒక లూడో గేమ్ కాయిన్ లో ఎన్ని నెంబర్స్ ఉంటాయి? ఇలా ఒక లూడో గేమ్ కాయిన్ లో ఎన్ని నెంబర్స్ ఉంటాయండి? 6 నెంబర్లు ఉంటాయి. ఓకే, ముందుగా గురువు గారు ఆయన చేయి పైకెత్తారు కాబట్టి, సరే ఈ డైని మీకు ఇస్తున్నాను, మీ చెయ్యిలా పెట్టండి. మీ చేతులు ఇలా పెట్టాను, ఇలా చూసి అది 3 అని ఇలా చూసి నేను చెప్తున్నాను. ఓకే, అయితే ఇప్పుడు నేను ఒక గ్లాస్ ఇవ్వడానికి, మీరు ఇప్పటి వరకు అక్కడ వాటర్ తాగిన గ్లాస్ అండి, అందులోనే మీకు నచ్చిన నెంబర్ పెట్టేసి మీ చెయ్యి ఇలా మూసారు అనుకోండి. మీకు నచ్చిన నెంబర్ పెట్టేసేయండి, మీ చెయ్యి మూయండి. ఇప్పుడు ఆ నెంబర్ని మీ మనసులో అనుకోండి. మీరు ఏ నెంబర్ పెట్టారో ఆ నెంబర్ మాత్రం మీ మనసులో అనుకోండి. సార్ మీ పూర్తి పేరు? రవీంద్ర కుమార్ గారిని చూసిన వెంటనే చెప్పగలను, ఆయన ఖచ్చితంగా ఒక మంచి స్పిరిచువల్ పవర్ వస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఆయన 3 పెడతారని అడిగి చూడండి. సార్ అవునా? థ్యాంక్ యూ. ఎవరు చేయబోయేది అలిగిస్తాను, ఆ మేడం గారికి ఇవ్వండి. ఓకే, నేను ఎక్కడున్నానో తెలియదు. CC క్యామ్స్, నాకు ఎవరు హెల్ప్ చేయడానికి కూడా సపోర్ట్ చేయడానికి ఎవరు లేరు. ఆ గ్లాసులో ఏముందో నేను చెప్పడం ఇంపాసిబుల్, బట్ 6 నెంబర్లో ఒక నెంబర్ మాత్రమే నిజం. ఆ నిజాన్ని నేను చెప్పగలను. ఓకే అమ్మ, మీ పేరేంటి పెట్టారా? అన్నపూర్ణ గారు అంటేనే ఇంకా అనంతం, తిరిగిలేదండి. ఒక డైలో మాక్సిమం నెంబర్ 6 ఉంటాయి కాబట్టి ఆవిడ 6 పెడతారు. అడిగి చూడండి, ఆడ ఫేస్ ఫీలింగ్ చూడండి. ఆ నవ్వుని మీరు 1 కోటి రూపాయలు ఇచ్చిన కొనలేని నవ్వది. ఈ ఆనందం కూడా. నా షో చూడగానే మీ అందరికి నా షో చూడాలంటే మీకు డబ్బు కాదు, మీకు అందరికి అదృష్టం ఉండాలి. ఓకే, నెక్స్ట్ ఆవిడకి ఇవ్వండి డై. అలా పాస్ చేస్తుండండి. ఇప్పుడు ఆడియన్స్ లో ఎవరైనా ఒకరు చేయబోయేద్దాను. అమ్మ ఏమండి, అలా డై ఇస్తుండండి అలా పక్క వాళ్ళకి.
ఇటు పక్క వైపు ఎవరిని అమ్మ మా ఫ్యామిలీ వద్దు, ఆర్టిస్ట్ ఫ్యామిలీ కాదు. అమ్మ మీరు రండి. అమ్మ మీ ఫోన్ తీసుకురండి. అమ్మ ఎంత చిన్నపిల్లలు మా పనికిరారు. మిమ్మల్ని కూడా పిలుస్తాను సార్ నెక్స్ట్. ఓకే, అందరికి పిలుస్తా. అమ్మ మీ ఫోన్ తీసుకురండి. అమ్మ మీరు పెట్టారా? ఆ నెంబర్ని మాత్రం మీ మనసులో అనుకోండి. ఓకే, మీ పేరేంటి? మాధవి గారికి ఒకసారి గట్టి క్లాప్స్ కొట్టండి. మాధవి గారు, మీకు చిన్న డౌట్ ఉంది, అందులో 6 నెంబర్లు ఉన్నాయా లేవని ఒకసారి చెక్ చేయండి. తీసి బయట తీయండి. అందులో ఒక నెంబర్కి కనబడుతుంది. 1, 2, 3, 4, 5, 6 ఉన్నాయా? అన్నీ ఉన్నాయి కదా. ఓకే, పెట్టేసాను. అమ్మ మీరు సేమ్ రండి. ఓకే, ఒక నెంబర్ పెట్టండి ఒకటి. ఆ నెంబర్ని మాత్రం మాధవి గారు మనసులో అనుకోవాలి. మాధవి గారు చూడడానికి అంత సౌమ్యంగా ఉన్న ఆవిడ కొడితే చాలా గట్టిగా తగులుతుందని అర్థం, కాబట్టి 5 పెడతారు. అయ్యా అందరూ అరేంజ్లేనా? ఓకే, అలా ఎవరికైనా ఇవ్వండి, ఎక్కడైనా ఇవ్వండి. మేడం మీ ఫోన్ ఆన్ చేసి నాకు ఇవ్వండి. మీ పేరేంటమ్మా? సత్యశ్రీ గారు. ఓకే, సత్యశ్రీ గారు మీ ఫోన్లో చాలా కాంటాక్ట్స్ ఉన్నాయండి. ఏమండి చూడండి, ఇప్పుడు లీలా అంటే లీలా గారి నెంబర్ ఓపెన్ అయ్యింది. అలా ఇన్ని కాంటాక్ట్స్లో కొన్ని వేల కాంటాక్ట్స్ ఉన్నాయి. ఈ కాంటాక్ట్స్ అన్ని కూడా ఇలా స్క్రాల్ చేస్తుంటాను. ఇన్ని కాంటాక్ట్స్లో ఏదైనా ఒక కాంటాక్ట్ మీరు టచ్ చేయాలి. ఓకే, ఒక్క నిమిషం. సెంటర్ ఇలా వచ్చింది. ఇన్ని కాంటాక్ట్స్లో ఇవన్నీ కూడా నేను ఇలా స్క్రాల్ చేస్తుంటాను. మీకు నచ్చిన చోట ఏదైనా ఒక కాంటాక్ట్ని టచ్ చేయాలి, ఏదో కాంటాక్ట్ని. ఓకే, ఎలా అంటే ఒక పెన్ ఉందా? ఒక పెన్ను, పేపరు. అమ్మ అర్థమైంది కదండి? అసలు పెన్ వద్దు, స్కెచ్ తీసుకుంటాం. ఇన్ని కాంటాక్ట్స్ ఉన్నాయమ్మా. ఈ కాంటాక్ట్స్లో ఏదైనా ఒక కాంటాక్ట్ని మీరు టచ్ చేయాలి. ఓకే, రెడీ? స్క్రాల్ చేయండి. చూడకుండా, మీరు చూడకుండా, నేను చూడకుండా స్క్రాల్ చేయండి. టచ్ చేయండి. మీరు మాత్రమే చూడండి, ఎవరికి చూపించద్దు, మీరు మాత్రమే చూడండి. ఏదైనా నెంబర్ టచ్ అయిందా అమ్మ? ఏదైనా టచ్ అయిందా? ఏమండి ఏదైనా కాంటాక్ట్ టచ్ అయిందా? ఆ పేరు గుర్తుకుందా మీకు? ఆ పేరు గుర్తుపెట్టుకుని మీ ఫోన్ లాక్ చేసేసండి. పేరు మాత్రమే గుర్తుంచుకోండి. ఓకే, ఇప్పుడు చూద్దాం. కొన్ని అద్భుతం జరుగుతుంది. మీరు మీ కళ్ళను, మీ శరీరాన్ని మీరే నమ్మలేరు. ఓకే, మీ పేరేంటన్నారు? సత్యశ్రీ గారు. ఆవిడ ఫోన్లో ఒక కాంటాక్ట్ని టచ్ చేశారు. ఆ కాంటాక్ట్ మీ మనసులో అనుకోండి. పైకి ఏదైనా ఒక కలర్ చెప్పండి. ఒక కలర్ చెప్పండి, ఏదో కలర్. రెడ్. రెడ్ అంటే ఆవిడ టచ్ చేసింది మేల్ పర్సనా, ఫీమేల్ పర్సనా? ఎగ్జాక్ట్లీ, మీరు కూడా మైండ్ రీడర్స్. ఆవిడ మేల్ పర్సన్ టచ్ చేశారు. ఓకే, ఆ పేరుని మీ మనసులో అనుకోండి. ప్లీజ్ డోంట్ బ్లింక్ యువర్ ఐస్. మీ కళ్ళను మీరే నమ్మలేరు. మరి అమ్మ నా వైపు చూడండి, మీ కన్ను రెప్పవేయద్దు. ఆ పేరు అలా మీ మనసులో అనుకోండి. పెద్ద పేరే కానీ సింపుల్గా రాస్తున్నాను. ఓకే, ఓకే అమ్మ ఆ పేరు చెప్పండి పైకి. బంగారాజు ఎస్ఎస్, మన స్నేహితంగా వాళ్ళ. ఈ అట్టని ఎక్కడి నుంచి మా ఆవిడ పీకుని తెచ్చాడు. ఏదైనా నేను రాస్తే స్పెషల్ ఉంటుందేమో అని. ఒక ఆర్డినరీ పేపర్. ఆవిడ మనస్సులో ఉన్నది నేను డీకోడ్ చేసి రాశాను. మరి నాకు ఇప్పుడు ఇంకొక 5 నిమిషాలు ఎక్స్ట్రా టైం ఇస్తారా? ఇప్పుడు అంతే ఉంటుంది. థ్యాంక్ యూ. ఇప్పుడు అంటే అఫీషియల్గా అడుక్కోవడం. ఏమండి నేను మీకు ఎవరికి నా షో చేయట్లా. నేను డైరెక్ట్ మీ మనసుకు చేస్తున్నాను. నా షో అయ్యాక మీరు చెక్ చేసుకోండి. నో బీపీ నో షుగర్ ఛాలెంజ్. నేను ఇప్పటి వరకు 8 దేశాల్లో, ఈ 2024లోనే 8 దేశాల్లో ప్రోగ్రామ్ చేశాను నేను. ఓకే, మరి బిగ్ బాస్లో కూడా కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్కి ఇంకా నేను ఫిక్స్ అవ్వలేదు. అందువల్ల ఇంకా వెళ్ళలేదు. లేదంటే డైలీ వాళ్ళతో నేను చాట్ చేస్తున్నాను. ఇప్పుడు డై ఎవరి దగ్గర ఉంది? అమ్మ పెట్టారా మీరు నెంబరు? ఏదైనా నెంబర్ పెట్టారా? అమ్మ మీరు వెళ్ళిపోవచ్చు. మీరు అక్కడికి వెళ్ళిపోండి, చెప్తాను. ఎక్కడికి తీసుకొచ్చారా బాబు? ఓకే, మరి ఒక నెంబర్ పెట్టండి అమ్మ, ఏదో మీకు నచ్చింది పెట్టారా? కదపకండి, అలా అంటే కదిపోతుంటాయి కదా. ఫిక్సా? ఆవిడ పేరు అమ్మో తులసి అనగానే 3 అక్షరాలు పెట్టింది కూడా 3. మీరు షఫల్ చేయండి, అదే రివర్స్ చేసేసండి. రివర్స్ చేసి షఫల్ చేయండి, అంటే గుర్తు లేకుండా. ఓకే సార్, ఒక్కొక్క కార్డు ఇప్పుడు నాకు ఇవ్వండి. మీరు చూడొద్దు, షఫల్ చేయండి. ఓకే, సార్ ఇప్పుడు ఆడియన్స్లోంచి ఎవరిని పిలుద్దాం? మన సార్ మీరండి.
వెంకటరమణ బోధ్ గారి ఆన్సర్ ఇదిగో ఇక్కడ ఉంది, అది ఈయనకి ఇస్తున్నాను లైవ్గా, ముందే ఇచ్చేస్తున్నాను సార్. మీరు చూడద్దు, ఇలా పట్టుకుని ఉండండి. ఓకే సార్. ఇప్పుడు ఈ 1 2 3 4లో ఒక నెంబర్ చెప్పండి సార్. 4 షూరా? అలా మీకు మార్చుకునే టైం ఇచ్చాను. మార్చరు కాబట్టి నేను మార్చాను. ఓకే. SRL నరసింహారావు గారు ఎక్కడున్నారు? రిజిస్ట్రేషన్ చేశారు కదా సార్. అయ్యా ఒక్కసారి అందరికి చూపిస్తారా? ఇట్ ఈస్ తాజ్ మహల్. థ్యాంక్ యూ సార్. నిర్మలా గారి ఫోన్ని, మీ ఫోన్ అనేది అన్లాక్ చేయడానికి ఒక 4 digits పాస్వర్డ్ వాడుతున్నారు. ఇంతమంది చేయబోగెత్తారు, ఇలా పట్టుకోండి అమ్మా. ఇంతమంది చేయబోగెత్తారు. ఇంతమందిలో నేను నిర్మలా గారినే పిలవడానికి కారణం ఏంటి అంటే, నిర్మలా గారి ఫోన్ని అన్లాక్ చేయడం వాడే పాస్వర్డ్, అలాగే నా ఫోన్ పాస్వర్డ్ 2 సేమే. మీరు ఆశ్చర్యపోతారు, చెక్ చేయండి. మీ ఫోన్ పిన్ నెంబర్తో నా ఫోన్ అన్లాక్ అవుతుంది. అవునా కాదా చెక్ చేయండి, నాకు చూపించద్దు ఎందుకైనా మంచిది. ఇప్పుడు డై ఎవరి దగ్గర ఉంది? మీరు 2 పెడతారు, నో డౌట్ అట్ ఆల్. ₹1 ఛాలెంజ్. అవునా? థ్యాంక్ యూ. నెక్స్ట్. అవలేదమ్మా? అవలేదా? ఓకే, పోలేదండి, ప్రాబ్లం లేదు. నేను ఇప్పుడు ఆడ ఫేస్ చూస్తూ గెస్ చేస్తాను. ఇప్పుడు నిర్మల గారు నేను అనుకోవడం 2580 అని పాస్వర్డ్ కనుక పెట్టే అవకాశం ఉంది. అవునా కదా? అది మీ పాస్వర్డ్ మీకు గుర్తుందా? ఓ అలా అయితే అవసరం. ఓకే మేడం, మీరు జస్ట్ మీ పాస్వర్డ్ మీ మనసులో అనుకోండి. ఎవరికి చెప్పద్దు, జస్ట్. ఓ మేడం గారు మీరే పెట్టారు పాస్వర్డ్. ఆవిడ డేట్ ఆఫ్ బర్త్ ఇయర్ని ఆవిడ పాస్వర్డ్ కింద పెట్టుకున్నారు. ఓకే చూద్దాం సరే, ఇంకా 19th century కాబట్టి ఓకే, అది కామన్ గెస్సింగ్. ఇప్పుడు ఆవిడ ఇయర్ని నేను గెస్ చేస్తాను. ఓకే 1968 ఫోన్ అన్లాక్ అయిపోయింది. థ్యాంక్ యూ మేడం. ఇలా నవ్వు చూసి డౌట్ వచ్చింది. మేడం గారు, మేడం మీరు సినిమా డైరెక్టరా? అలాగే డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఎప్పుడు వర్క్ చేసేవారు? అంటే డైరెక్షన్ డిపార్ట్మెంట్ చేసి కట్ అని చెప్తుంటారు. ఆవిడ ఇండియా రావడం అర్థం ఏంటంటే కట్ అని అర్థం. ఓకే ఇప్పుడు ఈ ఐటమ్ చేసి మళ్ళీ నేను సెకండ్ సీక్వెన్స్ వస్తాను, ఎందుకంటే ఈయన అందరికన్నా ఈయన నవ్వుతున్నారు కానీ ఎక్కువ వరీస్ ఈయనకే ఉన్నాయి. సార్ కూర్చోండి. సత్యం గారు స్టేజ్ మీదకి వచ్చారు. ఇప్పుడు ఈ క్షణం నుంచి ఆయన నా షోకి నేను వెళ్ళడం వల్ల, నేను టచ్ చేయడం వల్ల ఆయనకున్న టెన్షన్స్ అన్నీ కూడా క్లియర్ అయిపోతాయి. ఓకే ఇప్పుడు డై ఎవరి దగ్గర ఉంది? మీరు 5 పెడతారు మేడం. ఓకే జస్ట్ నా ఫింగర్స్ అబ్జర్వ్ చేయండి, అలా నా ఫింగర్స్ అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు స్లోగా కళ్ళు మూసుకోండి, స్లోగా. హిప్నోటిక్ సజెషన్స్కి టైం కావాలి, బట్ స్పీడ్గా చేద్దాం. ఓకే సత్యం గారు అలా కళ్ళు మూసుకుని ఉండండి. ఇప్పుడు మీ చేతిని, కుడి చేతిని నిలబెట్టి మళ్ళీ స్లోగా ఓపెన్ చేయండి. మీ కళ్ళు ఓపెన్ చేయండి, పర్లేదు. సరే ఈ కుడి చేతిని నిలబెట్టండి, ఎడం చేతిని ఇలా పెట్టండి, 2 ఈక్వల్గా ఉండండి. ఓకే రెడీ? ఇప్పుడు స్లోగా కళ్ళు మూసుకోండి. రిలాక్స్. వెరీ గుడ్. ఇప్పుడు మీరు నా మాటలు తప్ప ఎవరి మాటలు మీరు వినట్లేదు. మీరు చాలా ఎవ్రీ మినిట్ కూడా నేను మీ హెడ్ని టచ్ చేసి మీ హెడ్ రిలాక్స్ అవుతుంది, మీ రైట్ హ్యాండ్ టచ్ చేసారు రైట్ హ్యాండ్ రిలాక్స్ అవుతుంది, మీ లెఫ్ట్ హ్యాండ్ టచ్ చేసారు మీ లెఫ్ట్ హ్యాండ్ పూర్తిగా రిలాక్స్ మోడ్లోకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు మీ బాడీ మొత్తం నా కంట్రోల్లో ఉంది, నా మాటలు మాత్రమే మీరు వింటున్నారు. ఓకే ఇప్పుడు మీరేం చేయాలి అంటే, మీ కుడి చేతిలోని గ్యాస్ బెలూన్స్ అన్నీ కలిపిన ఒక బెలూన్స్తో కూడిన దారాలతో కూడిన ఒక బెలూన్స్ అన్నీ కూడా మీ కుడి చేతికి నేను కడుతున్నాను. గ్యాస్ బెలూన్తో నింపిన హీలియం గ్యాస్ బెలూన్స్ అన్ని మీ కుడి చేతికి కట్టేసాను. కళ్ళు మూసుకుని ఉండండి. నేను చెప్పే ప్రతి విషయాన్ని మీరు ఫీల్ అవ్వండి. ఓకే ఇప్పుడు మీ ఎడం చేతిలో ఒక ఇసుక నింపిన ఒక బకెట్ని నేను ప్లేస్ చేస్తున్నాను. ఆ బకెట్ని మీ ఎడం చేతిలో పెడుతున్నాను. ఇప్పుడు మీకు తెలుస్తుంది, మీ ఎడం చేతికి నేను పెట్టిన బకెట్ తాలూకా బరువు తెలుస్తుంది. అలాగే మీ కుడి చేయి ఆటోమేటిక్గా మీరు ఎంత కంట్రోల్ చేద్దామన్నా కంట్రోల్ చేయలేక మీ కుడి చేయి కొంచెం గాలిలో లేస్తుంది, ఎడం చేయి ఆటోమేటిక్గా డౌన్ అవుతూ ఉంటుంది. కుడి చేయి గాలి నింపిన బెలూన్స్ ఉండడం వల్ల పైన ఉంటుంది, ఎడం చేయి ఆటోమేటిక్గా ఆ బరువు వల్ల ఆ బరువు ఫీల్ అవుతూ స్లోగా మీరు ఎంత కంట్రోల్ చేద్దామని అనుకుంటా స్లోగా అది అలా డౌన్ అవుతూ ఉంటుంది.
మీరు ఆ బలూన్ ఫీల్ అవుతున్నారు. మీ కుడి చేయి ఆటోమేటిక్గా అలాగా ఫ్లో అయిపోతూ ఉంటుంది, మీ ఎడం చేయి స్లోగా కింద దిగిపోతూ ఉంటుంది. మీరు అబ్జర్వ్ చేస్తుండండి, మీకు తెలుస్తూ ఉంటుంది ఆ వేరియేషన్. ఓకే, మరి డై అవుట్ దగ్గర ఉంది మధ్య మేడం 6 పెడతారు మీరు మిమ్మల్ని చూడగానే చెప్పేయచ్చు. ఓకే, ఇప్పుడు అలా డౌన్ అవుతుంటుంది. మీరు అబ్జర్వ్ చేశారు లేదో, మీరు అబ్జర్వ్ చేస్తే యా వెరీ గుడ్ అమ్మా. 6ఏనా? 6 అయితే ఒక చిన్న చిరునవ్వు. ఓకే, మళ్ళీ మీరు పెట్టారమ్మా. మీ పేరు? రామలక్ష్మి గారు అయితే 5 పెడతారు. ఓకే, ఇప్పుడు మీరు ఎవరైనా అబ్జర్వ్ చేస్తే డౌన్ అయ్యింది అని అబ్జర్వ్ చేస్తే క్లాప్స్ కొట్టండి. ఓకే, ఆయన ఒక్కొక్క ప్రాబ్లమ్ని ఆటోమేటిక్గా నేను వాషౌట్ చేస్తున్నమాట. ఓకే, ఓకేనండి. మరి టైం తక్కువ ఉంది కాబట్టి ఇప్పుడు స్లోగా మీ కళ్ళు తెరవండి, స్లోగా కళ్ళు తెరవండి సత్యం గారు. ఇప్పుడు మీకు కొన్ని పవర్స్ వచ్చేసాయండి. ఎలాంటి పవర్స్ వచ్చాయంటే ఈ రోజు నుంచి మీరు ఒక స్పెషల్ పర్సన్. ఎంతలా అంటే మీకు ఒక చిన్న వేరియేషన్ చూపిస్తాను. మేడం మీ వైఫ్ వచ్చారండి. ఇప్పుడు ఆ నవ్వు వెనకాల సీక్రెట్ ఇప్పుడు నాకు అర్థమైంది, ఎందుకు నవ్వుతూ ఉన్నారా అని. అది ఓకే, మీకున్న పవర్ అని మేడం గారు ఉంటే బాగున్నాం. ఓకే, ఒక ఆర్డినరీ బల్బ్ ఉందండి, వెలుగుతున్న బల్బుని తీసుకొచ్చాను. నో సీక్రెట్, మీరు ఎవరైనా చెక్ చేసుకో, ఇవేమీ స్విచ్చెస్ కాదు, ఒక ఆర్డినరీ బల్బ్. ఏమన్నా చూడండి. ఓకే, ఇప్పుడు ఈ బల్బ్ తీసుకున్నాను సార్. మీరు మీ పవర్ ఏంటంటే ఒక చిటికి వేసేసారు కానీ ఒక లైట్ అవ్వదు ఏమని, ఆ లైట్ అవ్వమా, ఆ వీడియో లైట్ ఈ ఒక్క ఐటెంకి ఆ స్విచ్ ఆఫ్. ఇందులో నో జిమ్మిక్ అండి, జస్ట్ నేను పట్టుకున్నాను. ఏం స్విచ్చెస్ కానీ ఏముండవు, ఒక ఆర్డినరీ బల్బ్. అంతే, ఆయన తీసుకెళ్ళిపోండి, నా పవర్ ఏం లేదు. అదిగో మీకు డౌట్ ఉంటుంది నేనేమైనా ఆపరేట్ చేస్తున్నానేమో అని. అంటే అందరికి ఓకే, ఇదిగో అక్కడ పెట్టాను సార్. ఇప్పుడు మామూలు పవర్ కాదు, మీరు చిటికేస్తే అంత పవర్ వచ్చిందని. చప్పట్లు కూడా ఇంకెలా ఉంటుందో చప్పట్లు కొట్టండి. మళ్ళీ క్లాస్ కొట్టండి. అది ఆయన పవర్. థ్యాంక్ యూ. ఇంకా మీ మైండ్స్ అన్ని ఇప్పుడే నాకు సింక్ అవుతున్నాయి. ఈ టైంలో చిన్న బ్రేక్ వచ్చింది. మరి భగవత్ సంకల్పం మనం ఏం చేయలేము. చూడదు హలో అయ్యా, బాగా తిరగాలి, కుర్చీలు దొరక
దొరకని భాగ్యము సురలకు మునులకు దొరకని భాగ్యము వరమయ్యా మీకు దొరికి కదా పూలలు పేసోద హరిని పూలలు నేను డాక్టర్ జ్యోత్స్న విశాఖపట్నంలో ఒంగోలులో నాకు బ్రాంచెస్ ఉన్నాయి. సో ఈరోజు మీ అందరినీ కలవడం కూడా చాలా సంతోషంగా ఉంది. ఉద్దేశం ఏంటి అంటే సీనియర్ సిటిజన్స్ అన్న వెంటనే మెమరీ రిలేటెడ్గా కొంచెం ఇష్యూస్ అనేవి చూస్తూ ఉంటాము. దాంతో పాటుగా మనకి పెద్ద పేగులో కూడా సమస్యలు ఉంటాయి. అంటే మోషన్ ఫ్రీగా అవ్వకపోవడం, కాన్స్టిపేషన్ ఇష్యూస్ చాలా ఎక్కువగా ఉంటాయి, గ్యాస్ ట్రబుల్ ఇలాంటివన్నీ కూడా. సో ఈ రెండు వేరు అని అనుకుంటాము, బట్ ఒకదానికొకటి స్ట్రాంగ్ కనెక్షన్ ఉంటుంది. ఎవరికైతే సుఖ విరోచనం అవుతుందో వారి మెదడు చాలా బాగా యాక్టివ్గా ఉంటుంది. సో కాన్స్టిపేషన్ రిలేటెడ్గా ఇష్యూస్ని మనం బయటికి రావాలి అని అంటే లార్జ్ ఇంటెస్టైన్ క్లెన్జింగ్, ఎనిమా, సిట్రిక్ యాసిడ్స్, బ్రెయిన్కి కావాల్సిన మెయిన్ ఫుడ్ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్. సో అవిసె గింజల్ని డైరెక్ట్గా పొడి తీసుకోలేని వాళ్ళు టీ లాగా చేసుకొని కూడా అవిసె గింజల్ని రోజు కొంచెం ఒక స్పూన్ అవిసె గింజల్ని 1 కప్పు వాటర్లో వేసుకొని తీసుకోగలిగితే, మరిగించి తీసుకోగలిగితే అది అవిసె గింజల టీ అవుతుందండి. సో ఆ విధంగా కూడా మీ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ని పెంచుకోవచ్చు, మీ బ్రెయిన్ అలర్ట్నెస్ పెంచుకోవచ్చు. మనకి ఇంతకు ముందు రోజుల్లో బ్రెయిన్ యాక్టివేషన్ అని అంటే ఇప్పుడు మేము వచ్చి ఏదో ఎక్సర్సైజెస్ అవి ఇవి చెప్తూ ఉండడానికి వస్తున్నాం, కానీ ఒకప్పుడు మీ అందరికీ తెలిసిన మనం రోజు చేసే ఒక యాక్టివిటీ బ్రెయిన్ యాక్టివేషన్ యాక్టివిటీ. అది ఎవరైనా గెస్ట్ చేయగలరా? బ్రెయిన్ యాక్టివేషన్ కాదంటారా? సో ఏ మనిషి అయితే రైట్ బ్రెయిన్ ని లెఫ్ట్ బ్రెయిన్ ని ఒకేసారి డిఫరెంట్ యాక్టివిటీస్ చేస్తూ చేయగలుగుతారో వాటినే బ్రెయిన్ యాక్టివిటీస్ అంటారు. సో పొద్దున సాయంత్రం పూజలో మనం ఖచ్చితంగా ఈ యాక్టివిటీ అందుకే పెట్టారు మన పెద్దవాళ్ళు. డిఫరెంట్ 2 యాక్టివిటీస్ చేస్తే బ్రెయిన్ యాక్టివ్ అవుతుంది. చెప్పండి. ఒక హ్యాండ్ తోటి చాలా బాగుంది అని అనుకుంటున్నారు, వినబోతున్నారు, చాలా బాగుంటుంది అని కూడా సార్ చెప్పారు. హోప్ సో. సో ఇప్పుడు ఒకేసారి 2 యాక్టివిటీస్ చేద్దాం. ఇలా కడుతూ ఎంతమంది చేయగలుగుతున్నారు? సూపర్, చాలా మంది పార్టిసిపేట్ చేశారు. మిగతా వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేస్తే చాలా బాగుంటుంది. మనం ఇక్కడికి ఎందుకు వచ్చాము? ఆనందంగా ఉల్లాసంగా మన రోజుని గడపడం కోసం. 2 చేతులు డిఫరెంట్ యాక్టివిటీస్ చేస్తున్నాయి కదా. నైస్. సెకండ్ యాక్టివిటీ అయిపోయింది. 3,
ఇప్పుడు మరి అన్ని ఈజీగా చెప్పేస్తారండి. సో చెయ్యండి, ట్రై చేయండి. 3 2 మరి యాక్టివేషన్ బ్రెయిన్ కి ఇది. సో ఇలాగా ఇలా పెట్టాలి. హాఫ్ క్లోజ్, క్లోజ్, అగైన్ ఓపెన్, ఓపెన్, హాఫ్ క్లోజ్, టోటల్ క్లోజ్, ఓపెన్. బాగుందా? రెండు ఒకేసారి చెయ్యాలి. ఆహాహా, ఇలా కాదు, ఇలాగా కాదు, ఇలాగా ఇలాగా. చూడండి నేను చేస్తున్నాను. నో నో, ఎవరైనా చూపించాలనుకుంటే ఇక్కడికి వచ్చేయండి. ట్రై చేయండి. డెఫినెట్లీ ఈ వర్కౌట్ మీ మెమరీని చాలా బాగా సపోర్ట్ చేస్తుంది. కుండలో నీరు కనుక మీరు తీసుకోగలిగితే మీ శరీరానికి తెలుసు ఎంత నీరు అవసరం అవుతుంది అని. సో దయచేసి మీరు కుండలో నీరు కనుక తాగితే దాంట్లో నుంచి వచ్చే మినరల్స్ మీ బాడీని బ్యాలెన్స్ చేస్తాయి. మీ బాడీని మీరు వినండి. ప్రతి ఒక్క మనిషికి కూడా ఇప్పుడు శరీరం వేడి తత్వం ఉందనుకోండి, వాళ్ళకి ఎక్కువ నీరు అవసరం అవుతుంది. చల్లటి తత్వం ఉంటే తక్కువ నీరు అవసరం అవుతుంది. సో ఇండివిజువల్ గా ఉంటుంది. కుండలో నీళ్లు తాగితే మీ బాడీని మీరు బ్యాలెన్స్ చేసుకోవడానికి మీ బాడీనే చెప్తుంది. అందరికీ సహజంగా ఎదిరించే జంటల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. కానీ చాలామంది అనుకుంటారు నాకు 60 దాటిపోయాయి, 70 దాటిపోయాయి, నాకెందుకండి వాళ్ళు ప్రతిక్రియ తింటాలని అనుకుంటారు. అది రాంగ్. కానీ ఈ వయసులోనే బాగా నమ్మకానికి ఫీలింగ్ కెపాసిటీ అవుతుంది. వయసు ఉన్నప్పుడు మీరు ఎలా నమ్మినా కూడా ఆహారం డైజెస్ట్ అవుతుంది. కానీ 60 దాటిన తర్వాత డైజెస్ట్ సిస్టమ్ బాగా స్లో అయిపోతుంది. మ్యాక్సిమం డైజెషన్ ప్రోగ్రాం జరగాలి. బాగా నమ్మి తినాలి ఆహారాన్ని. నమ్మడానికి కావాల్సిన పంటి ఆరోగ్యం బాగుండాలి. తప్పనిసరి అందరూ కూడా పంటి ఆరోగ్యంతో శ్రద్ధ వహించండి. ప్రతి 6 నెలలకు ఒకసారి డెంటల్ చెకప్ చేయించుకోండి. చిన్నప్పటి సమస్యలు ఉన్నప్పుడే అదే ఆహారం కూడా బాగా నమ్మాలి. కాబట్టి కనీసం ఆరోగ్యం పంటి ఆరోగ్యం ఉండాలి. చెయ్యి చూసి చెబుతానని చెప్పేసి వాడు అలాగా వస్తున్నాడు. ఇది ఆలకించి ఒక ఇంట్లోంచి ఒక ఆమె వచ్చి పైకి బాబు ఇలా రా అని చెప్పేసి పిలిచి నా చేయి చూసి నాకు జరిగింది జరగబోయేది అని చెప్పామని చెప్పేసి అడిగింది. అడిగితే వాడు రేఖలను బాగా పరిశీలించి ఆవిడ కేసు ఒకసారి చూసి, అమ్మా
నువ్వు నీ భర్తను ఎక్కువగా దూషిస్తున్నావు అని చెప్పేసి అంటే ఆవిడేమని తెలిసిన చిచ్చి అదో నేను ఎప్పుడు చేయట్లేదు. జంక్షన్లో 3 చీమలు తిరుగుతున్నాయండి. 3 చీమలు తిరుగుతుంటే మన మస్తాన్ రెడ్డి గారు లాంటి వ్యక్తి ఏంటి 3 చీమలు తిరుగుతున్నాయి, ఏంటి ఇలాగ ఉన్నాయని అతను ప్రశ్నించాడండి. ప్రశ్నిస్తే చీమ నువ్వేమీ నల్లగొన్నావు అని అడిగాడండి. అడిగితే అమ్మ ఇప్పుడే గొయ్యిలు తవ్వి కష్టపడి వచ్చాను అందుకే నల్లగొన్నాను అన్నదండి. ఇంకో చీమ కనిపించిందండి. ఏం చీమ నువ్వు ఇలాగున్నావు ఇలా అంటే ఎర్రగా ఉన్నావు ఏంటి నీ పొజిషన్ అని అడిగారండి. మస్తాన్ రెడ్డి గారు ఊరుకోరు కదా, ఒక చీమని అడిగితే ఇంకో 2వ చీమని కూడా అడగాలి కదా. నేను మీ ప్రజల రక్తం తాగాను అందుకే రక్తం నాకు ఎర్రగా ఉన్నాను అన్నానంట. మస్తాన్ రెడ్డి గారు కనుమడు ఇదేంటి తెల్లగా ఉంది, అది నల్లగా ఉంది, ఇది ఎర్రగా ఉంది, దీన్ని కూడా అడుగుదామని ఆయన ఏం చేశాడు, ఏం చేయమ నువ్వు తెల్లగా ఉన్నావు ఏటి సంగతి అన్నాడంట. నేను ఫెయిర్ అండ్ లవ్లీ రాసుకున్నాను అందుకే తెల్లగా ఉన్నాను అన్నానంటండి. మాట్లాడుకుంటారండి. అందులో ఒక 3 లేడీస్ కలుసుకున్నారట. అబ్బా మనం కలుసుకుని ఎంత కాలం అయిందే, అబ్బా అందరికీ పెళ్ళిళ్ళు అయిపోయాయి కదా, నాకు పెళ్ళి అయిపోయి మాకు అయిపోయింది, అంత బాగుంది, ఏంటే మీ ఆయన ఎలాగుంటారు మీ ఆయన ఎలాగుంటారు అనుకుంటే నేను ఒక ఆవిడ నేను చాలా అదృష్టవంతురాలే అన్నదా. అబ్బో ఏమిటమ్మా నీ అంత అదృష్టం అని అంటే ఏం లేదే, మా ఆయన వంట చేసేటప్పుడు ఏమండి ఈ కాయగూరలు కొంచెం తరిగి పెట్టండి అంటే చాలే టక్ 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 తరిగి ఇచ్చేస్తాడే. అలాగనేసరికి పక్కనున్న ఆవిడ ఊరుకుంటుందా, మీ ఆయన ఒక చెప్తే పని చేస్తాడా, మా ఆయన ఇంకా గ్రేట్ తెలుసా అని అన్నదాడు. ఏంటమ్మా మీ ఆయన అంత గ్రేట్ అంటే నేను కూడా వంటకంతా రెడీ చేసి ఏమండి కాయగూరలు తరిగి పెట్టేయండి అని అంటే మా ఆయన కాయగూరలు టకటక తరిగేసి వెంటనే నాకు ఇచ్చేస్తాడే. తర్వాత అంతేకాదు మా ఆయన నేను బట్టలన్నీ రెడీ చేసి ఉతకడానికి రెడీ ఉంచుకొని ఏమండి కొంచెం నీరసంగా ఉందండి అంటానే. అంతే, అబ్బా నీకు నీరసంగా ఉంటే ఎందుకే అలా కూర్చో అనేసి ఉతికేసి పిండేసి ఆరబెట్టేసి బట్టలన్నీ బీరువాలు కూడా పెట్టేస్తాడే అన్నదా. అప్పుడు 3వ ఆవిడ ఊరుకుంటుందండి, మీ ఆయన చెప్తే వింటాడు, మీ ఆయన ఇంతే కానీ మా ఆయన అయితే 100కి 110% నా మాట పాటిస్తాడే అన్నదా. అబ్బో అంత గ్రేట్ ఏంటమ్మా అని అడిగితే ఏం లేదే, మా పెళ్ళైన కొత్తలో ఫస్ట్ నైట్ అవుతుంది కదా, అప్పుడు నేను బాగా అలంకరించుకొని పాల గ్లాస్ పట్టుకొని ఇలా వయ్యారంగా గదిలోకి అడుగుపెట్టగానే నా అందాన్ని చూసి మా ఆయన పట్టుకోలేక చీర కొంగిలా లాగాడే. నాకు సిగ్గు అనిపించి పోండి అని ఇలా తోసానే. అంతే, అప్పుడు వెళ్ళిపోయినా ఇప్పటికీ రాలేదు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎక్కడుంటే అక్కడికి వచ్చేస్తావా? నా ప్రాబ్లం అలాంటిదండి. ఎంత ప్రాబ్లం ఉన్నా సరే క్లినిక్ ఉంది కదయ్యా. హాస్పిటల్కి వెళ్ళానండి, అక్కడ మీరు లేరండి. అవును అక్కడ లేను. నర్సమ్మంది ఇక్కడ ఏదో సీనియర్ సిటిజన్ ఏదో ట్రీట్ అని అవుతారు. అవును వీరభద్ర గారు ఫోన్ చేసి రమ్మా, డాక్టర్ గారు అక్కడికి వెళ్ళారు, అక్కడికి వెళ్ళండి. సరే కాదు అసలు ప్రాబ్లం ఏంటి నాకు చెప్పు. నొప్పులండి బాగా. 2 నెలల క్రితం పళ్ళు నొప్పి వస్తే నేను ట్రీట్మెంట్కి నీకు చెప్పాను కదా, బ్రష్ మార్చి సుబ్రహ్మణ్యం తగ్గిపోతా అన్నాను కదా. మార్చాను కదండి. మార్చావా? మార్చానండి. అంటే కాల్గేట్ బ్రష్ నుంచి పెప్సిడెంట్ కాల్గేట్ ఎలా మార్చావు? అవన్నీ ఎందుకండి, మరి ఎలా చేసా? మా ఆవిడ బ్రష్ నేను, నా బ్రష్ మా ఆవిడ మార్చుకున్నాండి. ఏడవలేకపోయావు. నేను చెప్పింది కొత్త బ్రష్ అయ్యా, కొత్త బ్రష్ మార్చమని చెప్పానయ్యా. క్లారిటీగా చెప్పాలి కదండి. క్లారిటీగా చెప్పాలి. మర్చిపోయిన ఇలా రాను. చెప్పండి. బ్రో మీ ఆవిడ నా మధ్యన తీసుకొచ్చావు కదా, ఆరోగ్యం బాగాలేదని. అదే కాస్త గాలి మార్చబోయా ఆరోగ్యం బాగుంటుందని చెప్పాను. మార్చానండి. మార్చావా? మార్చాను. తగ్గిందా? తగ్గలేదండి. అదేంటిది ఎక్కడ తీసుకెళ్ళావు? అరకు తీసుకెళ్ళావా, కొడైకెనాల్ తీసుకెళ్ళావా? అరకు కొడైకెనాల్ ఎందుకండి? మరి గాలి మార్పు చేయమన్నాను కదా. ఇదివరకు కేతాల ఫ్యాన్ ఉండేదండి, అది తీసేసి ఉషా ఫ్యాన్ పెట్టేశారండి. సమంత ఫ్యాన్ పెట్టలేకపోయావా? అవి కూడా వచ్చాయండి. బుద్ధి లేకపోతే సరే, గాలి మార్చమంటే ఫ్యాన్ మార్చమని కాదయ్యా, ఊరు మార్చమని చెప్పమని. వస్తాను. మంచిదే. చెప్పు. మర్చిపోయానండి, మా నొప్పి అండి, బాగా నొప్పి చేసిందండి. బాగా పర్లేదు నడువు నొప్పికి అద్భుతమైన ట్రీట్మెంట్ రాస్తాను అండి. ఇలా చిటికలో తగ్గిపోతుంది. చాలా కాస్ట్లీది రాస్తాను. రాస్తారా? రాస్తానయ్యా. రాశాను అంటున్నాను కదా. రాసేయండి సార్. ఎక్కడ రాశారు? సుబ్రహ్మణ్యం డాక్టర్ అక్కడ ఆయింట్మెంట్ ని ప్రిస్క్రిప్షన్ మీద రాస్తాడు, నడుము మీద రాయడయ్యా. రాసేస్తానంటే మీరు రాస్తారేమో అలాగని చెప్పాడు నీకు ఎవడే నిన్న అనుకున్నాను. లేకపోతే సరే వెళ్ళి అక్కడికి వెళ్ళే ముందు మా కాంపౌండ్ ఉంటాడో ఆయన దగ్గర నుంచి చీటి పట్టుకుని వెళ్ళి మందు తీసుకుంటారు. వెళ్ళి నర్సు లేదండి, కాంపౌండర్ పనికిరాడా? నర్సు ఉంటే డబ్బులు చేతులు పెట్టి ఆవిడ చేతులు పెట్టి వెళ్ళిపోతావు. అక్కర్లేదు ఆవిడ డ్యూటీలో చాలా బిజీగా ఉంది, నువ్వు వెళ్ళిరా. అలాగే వస్తాను.
పాటలు ఎలాగా ఇంపార్టెంటో సెల్ ఫోన్ కూడా అలాగే ఇంపార్టెంట్ అయిపోయింది. ఈ సెల్ ఫోన్ వాడకం వలన భార్యాభర్తల మధ్య చిన్ని తగాదాలు కూడా ఏర్పడుతూ ఉంటాయి. దాని మీద ఒక జోక్. భర్త ఇంటికి వచ్చి భార్యకి భోజనం వడ్డించమని చెప్తే అడుగుతాడు. భార్య భోజనం వడ్డిస్తుంది. ఈ లోపల భార్యకి ఫోన్ వస్తే మాట్లాడుతుంటుంది. భర్త ఫోన్ చేస్తూ ఉంటాడు. భర్తకు కూడా ఫోన్ వస్తుంది. ఫోన్ చేస్తూ ఫోన్ మాట్లాడతాడు. మాట్లాడటం అయిపోయాక భార్య వైపు తిరిగి, ఏమే నీకు ఎన్నిసార్లు చెప్పానే వంట చేస్తూ నువ్వు సెల్ ఫోన్ మాట్లాడదని చెప్పానా? చూడు, ఇందులో ఈ చారులో ఉప్పు లేదు, పులుపు లేదు, కారం లేదు, ఏం లేదు, అంత చప్పగా ఉంది అని చెప్పి భార్యని తిడతాడు. భార్య ఊరుకుంటుందంటే భార్య కూడా బాగా కోపం వస్తుంది. మీకు ఎన్నిసార్లు చెప్పాను ఫోన్ చేస్తూ ఫోన్ మాట్లాడదని చెప్పానా? మీరు అన్నంలో వేసుకున్నది చారు కాదు, పక్కన మంచినీళ్ళు. థ్యాంక్ యూ. ఓసారి సీత గీత వాళ్ళ ఇంటికి వచ్చిందనమాట. గీత ఏమో చాలా విచారంగా కూర్చునుంది. ఏంటే గీత, ఎప్పుడు చూసినా చెంగుమని గెంతుతూ ఉండేదాన్ని, ఇలా విచారంగా కూర్చున్నావు ఏమిటే అంది. ఏం చెప్పమంటావే, నా కొడుక్కి ఎన్ని పెళ్లి సంబంధాలు చూసినా పెళ్లి సంబంధమే కుదరటం లేదు అందంట. అదేమిటే, నీ కొడుకు చక్కగా చదువుకున్నాడు, మంచి ఉద్యోగం చేస్తున్నాడు అంట. అవునే, చక్కగా చదువుకున్నాడు, ఇంజనీర్ అయ్యాడు, మంచి సాఫ్ట్వేర్ కంపెనీలో చక్కగా 1,00,000 రూపాయలు జీతం, కారు, ఇల్లు అన్నీ బుక్ చేసుకున్నాడే అంది. అయితే ఇంకా పెళ్లి కాకపోవడం ఏంటి, ఫోటోలు ఏమైనా పెడుతున్నావా అందంట. ఎందుకు పెట్టడం లేదే, వాడు బుక్ చేసుకున్న ఇల్లు దగ్గర ఒక ఫోటో, వాడు బుక్ చేసుకున్న కారు దగ్గర ఒక ఫోటో, అన్ని ఫోటోలు పెడుతున్నానే అందంట. ఇదిగో నువ్వు చేసిన తప్పదే, నేను ఒక ఉపాయం చెప్తాను, నువ్వు విను అందంట. ఏమిటి అంటే, ఇదిగో నీ కొడుకు అంట్లు తోముతున్నట్టు ఒక ఫోటో, బట్టలు ఆరేస్తున్నట్టు ఒక ఫోటో, వంట చేస్తున్నట్టు ఒక ఫోటో అలా పెట్టవే. నీ ఇంటి ముందర తల్లిదండ్రుల క్యూ ఉండకపోతే నా పేరు గీతే కాదంట. అదండి. థ్యాంక్ యూ. ఒక ఆమె పేరు శ్రీదేవి, మరొక ఆమె పేరు ప్రమీల. ఆ శ్రీదేవి ప్రమీలతో చెప్పిందట, ప్రమీల మన పక్కింటి ఆయన కోమాలోకి వెళ్ళాడు. అప్పుడు ప్రమీల అన్నదట, అవునులే అమ్మా, వాళ్ళు డబ్బున్నోళ్ళు ఎక్కడికైనా వెళతారు, ఏమైనా చేస్తారు అన్నదట. మా ఆవిడ భోజనం పెట్టింది. ఆ భోజనం చూసి, ఏమే ఆవకాయ ఏమిటి ఇలాగుంది, ఆవకాయ ఏమిటింది ఇలాగని అడుగుతున్నావు, ఆవకాయ అడుక్కొచ్చింది ఇలాగ ఉండకపోతే ఎలాగుంటుంది అన్నదట. అదేమిటే ఆవకాయ అడుక్కు రావడం ఏమిటే, అబ్బబ్బబ్బబ్బా మీకు చెప్పలేకపోతున్నామండి, కిందటి సంవత్సరం పెట్టిన ఆవకాయ ఇప్పుడు జాడి అడుక్కొచ్చింది, అదే విషయం. ఒకసారి ఒక తల్లి కొడుకు ఓ స్విమ్మింగ్ పూల్కి వెళ్తారు. ఆ స్విమ్మింగ్ పూల్ దగ్గర అక్కడికి వెళ్ళిన వెంటనే వాళ్ళ అబ్బాయి, అమ్మ నాకు స్విమ్మింగ్ పూల్లో స్విమ్ చేయాలని ఉంది, ప్లీజ్ అలౌ మీ, ఐ వాంట్ టు స్విమ్, నాకు స్విమ్మింగ్ అంటే చాలా ఇష్టం అని అంది. వద్దురా బాబు, నువ్వు నాకు ఒక్కడే కొడుకువి, నువ్వు అందులో స్విమ్మింగ్లో పోతే నాకు ఎవరు లేరమ్మా, వద్దు 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 అంది. అప్పుడు ఆ అబ్బాయి అన్నాడు, అమ్మ మరి నాన్న ఎప్పుడు స్విమ్మింగ్ పూల్కి వస్తాడు, స్విమ్మింగ్ క్లాస్లో ఉంటాడు, నాన్ననైతే ఏమి అనవు, నన్నెందుకు అంటావమ్మా అని అంటే, రే బాబు నాన్నకి LIC ఉందిరా అని అన్నాడట. ఘన ఘన సుందరా కరుణారసమందిరా, ఘన ఘన సుందరా కరుణారసమందిరా, అది పిలుతో మీరు కొలుతో, అది పిలుతో మీరు కొలుతో, అతి మధుర మధుర మధురము ఓంకారము, పాండురంగ పాండురంగ ఘన ఘన సుందరా. మల్లియలారా మాలికలారా మౌనముగా
కథయే విన్నారా? జాబిలిలోనే జ్వాలలు రేగే, వెన్నెలలోనే చీకటి మూగే. భక్తయోగ పదన్యాసి వారణాసి, భవదురిత శాస్త్రవఖరాసి వారణాసి. స్వర్ణదీతత సంభాసి వారణాసి. పావన క్షేత్రముల వాసి దేవి ఈ వారణాసి. పావన క్షేత్రముల వాసి ఈ వారణాసి. ధర్మమే వేదాల తీరిస్తా, దానం ధర్మమే, దానం ధర్మమే వేదాల నీతి సారం. మీ దానం మీ ధర్మం నిరుపేదల జీవధారం. దానం ధర్మమే వేదాల నీతి సారం. జపమచరించే జటదారి కన్నా దానాలు చేసే సంసారి మిన్న. జపమచరించే జటదారి కన్నా దానాలు చేసే సంసారి మిన్న. మిగతాన దానమే మీ పెన్ని దానం, మీ దానం మీ. హలో యంగ్స్టర్స్, అందరికీ నమస్కారం. యువర్ యంగ్స్టర్స్, మీ ఉత్సాహం ఉల్లాసం చూస్తూ ఉంటే యూఆర్ నాట్ సీమ్ టు బి సీనియర్ సిటిజన్స్, యువర్ యంగ్స్టర్స్. సారీ లేట్ అయింది. మార్నింగ్ హోమ్ మినిస్టర్ గారు రివ్యూ అవడం వలన కలెక్టర్ గారు మేము రాలేకపోయాము అనుకున్న టైంకి. కానీ ఏదో ఒక టైంలో వస్తాము అని అనుకున్నాము. సో మంచి ఎంజాయ్మెంట్ మూడ్లో మేము వచ్చాము. అందుకోసం ఏమి స్పీచ్లు ఏమి ఇవ్వము. నేను కూడా ఒక మంచి స్పెక్టేటర్ లాగా ఐ విల్ వాచ్ యువర్ కాంపిటెన్సీ. థ్యాంక్ యూ. సో వీఆర్ వెరీ హ్యాపీ టు ఫెలిసిటేట్ మేడం మాధవి గారు. వేసిన 10 బాల్స్ లో ఎన్ని బాల్ బకెట్ లో పడతాయో అదే కౌంట్ అవుతుంది. ఈ బ్యాచ్ కి వచ్చిన వాళ్ళందరూ ఎవరికి హైయెస్ట్ అయితే 1, 2 వంగిపోతున్నా, నిలబడేయాలి. సరే ఓకే, పడుతున్నాయి. పైన కింద బకెట్లను కుర్చీలను ఎక్కడంటే అక్కడ కొట్టండి. పడింది, వేణునాథం గారికి పడింది. ఓ ఇంకా ఆఖరి బాలు పడుతుంది. ఫస్ట్ ప్రైజ్ పి గణపతి. సెకండ్ కార్పొరేట్ తీసుకున్నారా? చూసుకున్నా. థర్డ్ బ్యాచ్ సెకండ్ ప్రైజ్ రాంగ్ సార్. నెక్స్ట్ బ్యాచ్ రైట్. రండి సార్. ఓకే
హోప్ మీ అందరూ ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాము. సో ఇలాంటివి తరచూ జరిపించుకోవాలి. హ్యాపీ మూమెంట్స్ అన్నీ ఇంకా నియర్ ఫ్యూచర్లో కూడా చాలా ప్రోగ్రామ్స్ ఇలా మీరు అందరూ చేసుకోవాలి. సో పడుకునే టైము 2 o'clock, లేచే టైము 11:30, 12 o'clock కదా. సో అలాంటి ఆ లైఫ్ స్టైల్ వల్లనే మనకి క్యాన్సర్ అనే వ్యాధి వస్తుంది. ఎందుకు వస్తుంది? మన బాడీ ఎలా తయారై ఉంది అంటే ఒక టైం ఉంది, ఒక్కొక్క ఆర్గన్ టైం ఉంది. ఆ టైంకి అది పనిచేస్తుంది. ఆ టైం కాకపోతే అది పనిచేయదు. మన బ్రహ్మ ముహూర్తం అందరికీ తెలుసా? ఆ బ్రహ్మ ముహూర్తం ఎందుకు పెట్టారు? ఎందుకంటే మన ఇంటెస్టైన్స్ ఆ టైంలోనే వర్క్ చేస్తుంది. తన టైము ఓన్లీ 4 to 6 తర్వాత అది పనిచేయదు. ఓకే, సో మనం లేచేదే 6 o'clock అయితే ఇంటెస్టైన్స్ పనిచేస్తుందా? లేదు, తన టైం అయిపోయింది. అది చాలా చాలా గట్టిగా పాటిస్తుంది. అది మన ఆర్గన్స్ చాలా టైం పాటిస్తుంది, మనం పాటించాము. కానీ మన ఆర్గన్స్ మీరు ఏం చేసినా ఆ టైమే పాటిస్తుంది. అందువల్లనే ఇంటెస్టైన్స్ పని చేయడం మానేస్తుంది. సో మీరు ఆ టైం లేస్తేనే మీ కాన్స్టిపేషన్, ఆ ప్రాబ్లమ్స్ లేకుండా, కొలాన్ క్యాన్సర్ అవ్వకుండా అవాయిడ్ చేయవచ్చు. సో మరి పడుకునే టైం 9 o'clock, లేచే టైం 4 o'clock, మ్యాక్సిమం 5 o'clock. ఓకే, అలానే ఎంతమందికి ఇక్కడ అసిడిటీ ఉంది? అసిడిటీ చాలా మందికి ఉంటుంది కదా. కానీ దానికి రీజన్ ఏమనుకుంటాము? స్ట్రెస్ అనుకుంటాం. కానీ స్ట్రెస్ అనేది ఉంటుంది, అందరికీ ఉంటుంది. మీరు ఓన్లీ హౌస్ వైఫ్ ఉన్న స్ట్రెస్ ఉంటుంది, టెన్షన్స్ ఉంటాయి. అదే లైఫ్ కదా. సో దాన్ని ఎలా అలా అవాయిడ్ చేస్తారు? ఇక్కడ ఎంతమంది ఫ్రైడే రోజు తమలపాకు పెడతారు? పూజకి తమలపాకు ఎంతమంది పెడతారు? ఆ అలవాటు ఉండేది కదా మనకి. ఒక్కసారి తిన్నా అసిడిటీ ప్రాబ్లం అనేది ఎప్పటికీ ఉండదు. కాల్షియం డెఫిషియన్సీ ఉండదు. ఆడవాళ్ళకి డెలివరీస్ తర్వాత కాల్షియం డెఫిషియన్సీ ఆటోమేటికలీ ఉంటుంది. సో ఇలాంటి డెఫిషియన్సీ రాకుండా ఉండాలి అంటే వారానికి ఒకసారి తమలపాకు నవ్వులాలి. అందుకే అది పూజలు పెట్టాలి అనేది పెట్టారు. యాక్చువల్లీ క్యాన్సర్ పేషెంట్స్ చూస్తుంటాను. నేను ఫస్ట్ స్టేజ్ క్యాన్సర్కి ఏ మెడిసిన్ కూడా ఇవ్వకుండా ఓన్లీ సోడా, బేకింగ్ సోడాను తమలపాకు జ్యూస్ ఇచ్చి క్యూర్ చేస్తాం. వాళ్ళు కంప్లీట్లీ క్యూర్ అవుతారు. వాళ్ళకి మెడికేషన్స్ అవసరమే లేదు. ఓకే, ఈ మధ్యన బేకింగ్ సోడా కూడా అందరూ మానేశారు. అది బాగోదు అనేసి చెప్పి అందరూ బేకింగ్ సోడా మన ఇడ్లీ దోశలు వేయడం కూడా మానేశారు. అదే అలాంటి క్వాంటిటీతో వెళ్ళాలి, బాడీకి వెళ్ళాలి. బ్యాలెన్స్డ్గా అన్నీ ఉంటే కానీ మన బాడీ కరెక్ట్గా ఫంక్షన్ అవ్వదు. క్యాన్సర్ ఎప్పుడు వస్తుంది? మన బాడీ యాసిడిక్ ఫామ్లో వచ్చినప్పుడే క్యాన్సర్ అవుతుంది. మన అందరి బాడీలో కూడా క్యాన్సర్ సెల్స్ అనేది ఉంటాయి. కానీ ఆ సెల్స్ ఇర్రెగ్యులర్ మల్టిప్లికేషన్ అయినప్పుడే క్యాన్సర్కి వెళ్తుంది. ఓకే, అది దానికి కూడా ఒక ఫంక్షన్ ఉంది. క్యాన్సర్ సెల్స్ అనేది ఫంక్షన్ ఉంది. ఆ ఫంక్షన్ మర్చిపోయినప్పుడే క్యాన్సర్ అనేది వస్తుంది. సో యాక్చువల్లీ ఈరోజు ఎక్కువ టైం లేదు కనుక నేను ఎక్కువ టైం తీసుకోవట్లేదు. మీరందరూ కూడా 9 to 4 పడుకునే లైఫ్ స్టైల్ తీసుకోండి. ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అంటే ఈ రోజు రాత్రి 7 o'clock తింటే నెక్స్ట్ డే మార్నింగ్ 8 o'clockకి తినాలి. ఇది పాటిస్తే కూడా మీకు ఎవరికి క్యాన్సర్ అనేది రాదు. టాక్సిన్స్ అనేది లోపల ఉండకుండా ఉంటుంది. ఓకే, దీనికి ఇంకొక సెషన్ పెట్టుకుందాము. అప్పుడు నేను మీకు డైరెక్ట్ చాలా విషయాలు చెప్తాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. మంగళదేవి రాలేదు, సరే మంగళదేవి వచ్చారు. ఇప్పుడు ఫోటో తీసుకొచ్చు. హలో, నేను అడుగు ముందుకి వాళ్ళు వాలంటరీ ఒక అంబులెన్స్ డ్రైవరు, నర్సు, ఒక డాక్టర్ పంపించారు. నేను శ్యామల గారు రండి, శ్యామల గారు అంటే అంబులెన్స్ ప్లీజ్ ఇద్దరు రండి. వాళ్ళు తెల్లవారి నుంచి బయట వెయిట్ చేస్తున్నారు ఎమర్జెన్సీ ఫోన్ కాల్ కోసం. బై ఫార్చునేట్లీ ఎమర్జెన్సీ ఏం రాలేదు, బట్ దే ఆర్ రెడీ. పాలియేటివ్ కేర్, జీరాటిక్ కేర్ అని హాస్పిటల్స్ అన్నీ అక్కడ ఉంది. చాలా పెద్ద ఇన్స్టిట్యూషన్ గంభీరంలో ఉంది, మీరు చూసినట్టు ఉంది. సో థ్యాంక్ యూ వెరీ మచ్ శ్యామల అండ్ రఘు, కిరణ్ థ్యాంక్ యూ సో మచ్.
ప్రియమిత్రులారు మీరందరికీ గుడ్ ఈవినింగ్, నమస్కార్. నేను డాక్టర్ పికే జోస్, విశాఖపట్నం డిస్ట్రిక్ట్ సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్లో సెక్రటరీ జనరల్. ఇది 17 అసోసియేషన్ది ఒక ఫెడరేషను. చాలా సీనియర్ సిటిజన్స్ ఇన్ డిఫరెంట్ ప్రాబ్లమ్స్ ఉన్నారు. మెయిన్లీ వాళ్ళకి లోన్లీనెస్ అండ్ ఐసోలేషన్. పిల్లలకు చదివించి వాళ్ళు అమెరికాలో ఆస్ట్రేలియా అన్నీ ఉన్నారు, కానీ ఇక్కడ ఎవరు వాళ్ళకి లేదు, మాట్లాడడానికి ఎవరు లేదు. ఐసోలేషన్ లోన్లీనెస్ పెరుగుతూ ఉంది. దానివల్ల ఒక ప్రోగ్రామ్ డిజైన్ చేశాను. ఆ ప్రోగ్రాం పేరు MGT, మీట్ గ్రీట్ అండ్ ట్రీట్. అందరూ కలిసి మాట్లాడాలి, అందరూ ఎంజాయ్మెంట్ చేయాలి, అందరూ ఎంటర్టైన్మెంట్ చేయాలి. దానికి ఒక ప్రోగ్రాం పెట్టాను. ఈరోజు 10వ తారీఖు సెప్టెంబర్ అల్లూరి విజ్ఞాన కేంద్రంలో సుమారు 350 మెంబర్స్ వచ్చారు. రిటైర్డ్ బాలమోహన్ దాస్ వచ్చారు. తర్వాత ఏడీ అసిస్టెంట్ డైరెక్టర్ మేడం జే మాధవి వచ్చారు. తర్వాత 350 సీనియర్ సిటిజన్ రకరకంగా జాబ్ నుంచి రిటైర్ అయ్యి ఇక్కడ వచ్చారు. ఫుల్ ఎంటర్టైన్మెంట్, ఉదయం నుంచి మ్యూజికల్ చైర్, బాల్ గేము, తర్వాత సింగింగ్, డాన్సింగ్, రకరకాల ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్, మంచి భోజనం, మంచి బ్రేక్ఫాస్ట్ అన్నీ ఇచ్చి అందరూ చాలా హ్యాపీ అయ్యారు. మునీంద్రులా, ఈ బృందాల కేంద్రులకి వంద నడుపువారంతో భోగనిస్తులకు పురుగు రాష్ట్రాలకు మునిస్ట్రేట్లకు తలవంపుగా అఖండ తప ప్రభావితులను గర్వించి మీరించి తిరస్కరించి తేజోమూర్తి నన్ను చూసి అని శంకప్ప. శ్రీనివాస ఏడు కొండల వెంకటేశ వేడుకొందుము శ్రీనివాస జీవితాంతము స్నేహబంధము ఎంత మధురము. భలే మంచి బాబా, నా కోటైన బాబా, నా ఇంపైన బాబా, నా మేనత్త కొడుక నన్ను మన్నించర బాబా. బాబా తేజము కంటే భాషిల్చుండును, భాను తేజము కంటే భాషిల్చుండును. చేరూచిలక బలమెందుకే నీకు బంగారు పుణ్యం పాపము ఎరుగని పచ్చగని రామా కరుణను చూపవయా. तुम रहती हो जीवन ये रहती हो पल पल నీవు పుట్టిన నాడు
మరునాడు మీ నాన్న దినవారమాయే యో కాకి వాడింది తత్తు మీద రెట్ట వేసింది ఓ 10 మంది చూస్తుండగేసింది నా పరువునే అది కాస్త తీసింది ఓ